హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మరో అప్డేట్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే అనర్హుల దివ్యాంగుల పెన్షన్లు, 6,000 పెన్షన్లు తనిఖీలు, వెరిఫికేషన్లో 45% ఉంటేనే, లేకుంటే పెన్షన్ హోల్డ్. ఫిబ్రవరి 1 నుంచి హాస్పిటల్కు ఖచ్చితంగా పరీక్షకు వెళ్లాల్సిందే అంటున్న ప్రభుత్వం. ఈ వివరాలని పూర్తిగా తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. అలాగే వాట్సాప్ ఛానల్లో మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. దీనికంటే ముందుగా, వీడియో కంటే ముందుగా మీకు మెసేజ్ రూపంలో ఇస్తాను. అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్లో. ఇంకా పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకండి. మనకు వచ్చిన సమాచారం వరకు మీకు అన్ని చదివి వినిపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఏపీలో దివ్యాంగ పెన్షన్ అనర్హులకు తొలగించాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్. అంధత్వం, అలాగే వినికిడి లోపం, కాళ్ళు చేతులు దెబ్బతినడంతో 6,000 పెన్షన్ పొందుతున్న వారికి 1-2 రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులకు 40% అనర్హులుగా ఉండవచ్చనేసి అంచనా వేస్తోంది. అవయవాలు బాగానే ఉన్నా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి వీళ్ళు డబ్బులు తీసుకున్నారనేసి చాలా ఆరోపణలు వచ్చినందువల్ల ఆ పెన్షన్ తనిఖీ చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడ వెళ్తారనే విషయం కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మొత్తం పింఛన్ల అంశంపై సీరియస్గా ఫోకస్ అయితే పెట్టింది ఫ్రెండ్స్. అనర్హులను వేరువేత కోసం తనిఖీలు మొదలుపెట్టిన సంగతి మనకైతే తెలిసిందే ఫ్రెండ్స్. మొన్నటి వరకు హెల్త్ మంచానికి పరిమితమైన వారి కోటాలో పింఛన్లు అందుకుంటున్న వారి పెన్షన్లు అయితే తనిఖీ చేశారు. వీరితో పాటు దివ్యాంగుల కేటగిరీలో అనర్హత లేని వారిని గుర్తించే పనిలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ఫ్రెండ్స్. దివ్యాంగుల కేటగిరీలో అనర్హులు ఉంటున్నారంటూ భారీగా ఫిర్యాదులు రావడంతో వాటిని తనిఖీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే దివ్యాంగ కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న వారికి ఆయా ఆసుపత్రులు వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు సిబ్బంది రోజు కనీసం 200 మందిని అయితే పరీక్ష చేసి దివ్యాంగ 4 కేటగిరీలో ఎవరెవరు ఏ తేదీల్లో ఈ పరీక్షలకు హాజరు కావాలని ముందుగానే సమాచారం ఇవ్వనున్నారు. అంటే ఎవరికైతే 200 మంది రోజుకు పెన్షన్లు తనిఖీ చేస్తారో వాళ్ళ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సచివాలయం పరిధిలో వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వైద్య పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వైద్య పరీక్షలు ముందుగానే తనిఖీకి అయితే వస్తారు వాళ్ళ ఇంటికి. తర్వాత వైద్య పరీక్షలకు వెళ్ళాలా లేదనేది వాళ్ళు అక్కడ నిర్ణయించబోతున్నారు. అలాగే ఈ కేటగిరీలో మనకున్నటువంటి ఇంకా మీకు చెప్పిన సమాచారం ఏంటంటే 6,000 పెన్షన్ తనిఖీలు వెరిఫికేషన్కి అయితే ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే నోటిఫికేషన్ ఇస్తారో నేను ఇందాక చెప్పిన విధంగా వాళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటికి వస్తారు, తనిఖీ చేస్తారు, అలాగే వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ తర్వాత వాళ్ళని గ్రామంలో ఉన్నటువంటి పీజీ హెల్త్ కేర్ సెంటర్ ద్వారా వాళ్ళని గుర్తిస్తారు. తర్వాత వాళ్ళ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి పరీక్షలకు నిమిత్తం దగ్గరున్న ప్రభుత్వ హాస్పిటల్కి పంపిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మీ కేటగిరీలో మీకు ఉన్నటువంటి ఎంత పర్సంటేజ్ ఉంది, కనీసం 40% అయితే ఖచ్చితంగా ఉండాలనేసి అయితే చెప్తున్నారు. అది మనకైతే ఇంకా పూర్తిగా వివరాలు తెలియలేదు. కాబట్టి ఇప్పటి వరకు 40% ఉన్న వారికి, 45% పైన ఉన్న వారికి అయితే ఖచ్చితంగా అయితే ఇస్తున్నారు. మన గ్రామంలో ఉన్నటువంటి పీజీ హాస్పిటల్స్ ఉంటుంది, ప్రభుత్వ హాస్పిటల్ చిన్నది. వాళ్ళు ఎవరైతే నోటిఫికేషన్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోండి. అలాగే వాళ్ళకి తనిఖీకి వచ్చినప్పుడు వెరిఫికేషన్కి సహకరించండి. అర్హులకి ఎవరికి పెన్షన్ తొలగించబోవని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఎవరు అర్హులు భయపడాల్సిన అవసరం లేదు. అనర్హులు మాత్రం తొలగించడానికి ఈ ప్రభుత్వాన్ని ఈ వెరిఫికేషన్ మొదలుపెట్టింది. అది కూడా ఫిబ్రవరి నెలాఖరికంతా అయిపోవాలి. తర్వాత మళ్ళీ కొత్త పెన్షన్ గురించి ఆలోచించి యోచన కూడా ఉందనేసి మనకైతే చిన్న సమాచారం. దాని గురించి పూర్తి విధానాలు అయితే మనకు తెలియదు ఫ్రెండ్స్. కొత్త పెన్షన్ కూడా ఏదన్నా అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు సమాచారం. అనర్హుల దివ్యాంగుల పెన్షన్లకి 6,000 పెన్షన్ తనిఖీలు ఈ రోజు నుంచి అయితే మొదలు పెడతారు. ఇంతకుముందు దాకా మంచాన్ని పరిమితమైన వాళ్ళకి మాత్రమే చేశారు, తనిఖీ చేశారు, వెరిఫికేషన్ చేశారు. ఇప్పుడు ఇంక నుంచి ఎవరైతే చెవిటి, మోగ, పక్షవాతం అనేసి ఎవరైతే 6,000 పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి తనిఖీ చేయడానికి వస్తారు. తనిఖీ చేసిన తర్వాత వాళ్ళు వైద్య పరీక్షకి దగ్గరున్నటువంటి హాస్పిటల్కి, ప్రభుత్వ హాస్పిటల్కి పంపిస్తారు. అక్కడ ఉన్నటువంటి పర్సంటేజ్ని బట్టి మళ్ళీ వాళ్ళకి అర్హత లేదా పెన్షన్కి అనేది చూస్తారు. వాళ్ళకి హోల్డ్ కూడా పెడతారు. తక్కువ పర్సంటేజ్ వస్తే హోల్డ్ పెట్టి దాన్ని మళ్ళీ వెరిఫికేషన్ చేసి తర్వాత వాళ్ళకి పెన్షన్ తొలగించే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి అర్హులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అనర్హులు మాత్రమే తొలగించే దిశలో ప్రభుత్వం ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. నచ్చినట్టయితే ఎవరైనా లైక్ చేయండి, నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పులుండి క్షమించండి ఫ్రెండ్. జై హింద్.